నాకెప్పుడైనా ఏం తినాలని లేనప్పుడు ఇలా చేసుకొని తింటా. వన్ పాట్ రెసిపీ అన్నమాట. మిల్ మేకర్స్ తో పులావ్ చేసుకుంటా. సో నార్మల్ గా మిల్ మేకర్స్ కాకుండా ఇందులో మిల్ మేకర్ గ్రాన్యూల్స్ యూజ్ చేస్తాను. సో మంచిగా రైస్ తో కలిసిపోతుంది. రైస్ కూడా మంచి ఫ్లేవర్ తో వస్తుంది అన్నమాట. ఇంకా ప్రాసెస్ లోకి వస్తే గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాజీరా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి మంచిగా వేగినాక అందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కారం, ఉప్పు, టమాటా వేసుకొని అవి కూడా బాగా రోస్ట్ అవ్వాలి. ఈ లోపు ఈ సోయా గ్రాన్యూల్స్ ని హాట్ వాటర్ లో వేసుకొని కాసేపు ఉంచి తీసేసి మంచిగా స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులోనే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా మనం ముందే నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకొని రైస్ కి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం పుదీనా, కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. ఇంకా గిన్నె మీద మూత పెట్టేసి మంచిగా రైస్ ని బాయిల్ చేసుకోవాలి. అంతే సింపుల్. వెళ్లే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.